బ్రేకింగ్ న్యూస్ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరిని శత్రువుగా చూడనని క్లారిటీ ఇచ్చారు. అయినా తాను శత్రువుగా చూడాలంటే వారికి ఆ స్థాయి ఉండాలన్నారు. తనకు నచ్చని వారిపై అధికారం ఉపయోగించే మూర్ఖుడిని కాదని వివరించారు. ఆయన తను గెలిపే ప్రత్యర్థులకు దుఃఖమంటూ పొలిటికల్ పంచ్ ఇచ్చారు. అంతేకాదు సీఎంగా సంతకం పెట్టడం వాళ్ల గుండెలపై గీత పెట్టినట్లు అని చెప్పారు. భవనాలు ఎవరైనా కడతారని చెప్పిన ముఖ్యమంత్రి అద్దాల మేడలు, రంగుల గోడలు అభివృద్ధి కాదన్నారు. పేదలు ఆత్మ గౌరవంతో తలెత్తుకోవడమే నిజమైన అభివృద్ధి అని చెప్పారు. చాలా మంది నీకు అధికారం వచ్చింది కదా, నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఏదైనా చేయడానికి నీకు అవకాశం ఉంది కదా అంటే నేను చెప్పిన, నేను ఎవరిని శత్రువులుగా చూడను. నేను శత్రువుగా చూడాలంటే కూడా వాళ్ళకి ఆ గొప్పతనం ఉండాలి, ఆ స్థాయి కూడా ఉండాలి. నేను గ్రామీణ ప్రాంతం నుంచి, వ్యవసాయ కుటుంబం నుంచి, మధ్యతరగతి ఉమ్మడి కుటుంబంలో పెరిగిన నేను ఇంత గొప్ప అవకాశాన్ని 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఇస్తే, ఈ అవకాశాన్ని 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమం కోసము, అభివృద్ధి కోసము, ఈ ప్రాంత అభ్యున్నతి కోసం ఉపయోగించకుండా నాకెవరో నచ్చలేదనో, నాకెవరి మీద కోపం వచ్చిందనో నేను ఈ అధికారాన్ని ఒకవేళ వినియోగిస్తే నాకంటే మూర్ఖుడు ఇంకొకడు ఉండడు అని నేను భావిస్తున్నాను. నాకు గెలిపేజాలు వాళ్ళ దుఃఖానికి, ఇంకంతకంటే బాధ, ఆవేదన నేనేమి ఇవ్వగలుగుతా వాళ్ళకి? నేను ఆ కుర్చీలో కూర్చోవడం, సంతకం పెడుతుంటే వాళ్ళ గుండెల మీద గీత గీసినట్టే ఉంటుంది కదా. ఆ మధ్య భారత్ సమ్మిట్ నిర్వహించినాం. ఆ తర్వాత ప్రపంచ సుందరీమణుల పోటీలు కూడా హైదరాబాద్ నగరంలో నిర్వహించినాం. అప్పుడు కొంతమంది విమర్శించారు, వాళ్ళు పర్యటనకు వచ్చినప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్ కానీ, సెక్రటేరియట్ కానీ, ఇతర కట్టడాలన్నీ మేం కట్టినవే చూపించినావు కదా, నువ్వేం చేసినావు అని. పాపం వాళ్ళకి తెలియంది ఏంటంటే 109 దేశాల నుంచి ప్రపంచ సుందరీమణులు, ఆ దేశ ప్రతినిధులు వస్తే 109 దేశాల సుందరీమణులతో పాటు ఆ దేశ ప్రజల్ని జయ జయ హే తెలంగాణ గీతం నేను పాడించిన. ఇంతకంటే గొప్ప అవకాశం కట్టడాలు ఎవరైనా కట్టొచ్చు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండ్రు, అద్దాల మేడలు, రంగుల గోడలు అభివృద్ధి కాదు, సంక్షేమము అభివృద్ధి చివరి పేదవాడికి చేరినప్పుడే అది విజయమని. ఈరోజు కొద్దిమంది అద్దాల మేడలు, రంగుల గోడలు చూపించి ఇదే తెలంగాణ నమూనా, ఇదే తెలంగాణ అభివృద్ధి అని చెప్తుండ్రు. ఆ అభివృద్ధికి నేను, మా అందశ్రీ అన్న వ్యతిరేకం. పేదవాడికి ఆత్మ గౌరవంతో తలెత్తుకొని ఈరోజు ప్రతి పేదవాడు గ్రామాలలో సొంత ఇంటి కళ, ఆత్మ గౌరవం. 4.5 లక్షల కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఇల్లు కట్టుకొని సొంత ఇంటిలో పేదవాడు ఆత్మ గౌరవంతో, ఆడబిడ్డలు సొంత ఇంటిలో కుటుంబంతో గడపగలుగుతున్నారు అని అంటే అది ఆత్మగౌరవం. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్